ఒక ఊళ్ళో ఒక గొల్లవాడు ఉండేవాడు. అతడి వద్ద ఆవులు, మేకలు, గొర్రెలు ఉండేవి. ప్రతిరోజు పక్కనే ఉన్న అడవికి తీసుకెళ్ళి వాటిని మేపుకొచ్చేవాడు. ఓ రోజు అడవిలో పశువులను మేపుతుండగా గొల్లవాడికి ఒక గాయపడిన తోడేలు కనిపిస్తుంది. తోడేలును చూసి జాలిపడిన అతను దాని కాలుకి కట్టుకట్టి ఆకలితో ఉందేమోనని తాను తెచ్చుకున్న భోజనం నుండి దానికి కొంచెం పెడతాడు. తోడేలు మరునాడు కూడా అక్కడే ఉండేసరికి మళ్ళీ దానికి భోజనం పెడతాడు గొల్లవాడు. అదే అలవాటుగా మారి తోడేలుకు భోజనం పెడుతూ దానితో స్నేహం చేస్తాడు గొల్లవాడు. రోజు ఇద్దరూ కలిసి పశువులకు కాపలా కాసేవారు. అలా కొద్ది రోజులు గడిచాక గొల్లవాడికి అత్యవసరంగా పొరుగురు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. తాను వెళ్తే పశువులకి కాపలాగా ఉండేది ఎవరని ఆలోచిస్తుండగా, నేను ఉన్నానుగా, ఆ బాధ్యత నాకు వదిలిపెట్టు, నువ్వు నిశ్చింతగా వెళ్ళి నీ పని చేసుకొనిరా అని అంటుంది తోడేలు. తోడేలు మాటలకు సంతోషపడిన గొల్లవాడు పశువులను తోడేలుకు అప్పగించి పొరుగురు వెళ్తాడు. సాయంత్రం వచ్చి చూసుకోగా మందలో నుండి ఒక మేక తగ్గినట్టు గుర్తిస్తాడు. మేక గురించి తోడేలును అడగగా ఆ మేకను పులి ఎత్తుకెళ్ళిందని బాధపడుతూ చెబుతుంది. చేసేది లేక మౌనంగా వెళ్ళిపోతాడు గొల్లవాడు. మరొకసారి కూడా గొల్లవాడు నీరసంగా ఉంది, కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుండని అనుకుంటాడు. మళ్ళీ తోడేలు, నువ్వు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకొని సాయంత్రం రా, అప్పటి వరకు పశువులకు నేను కాపలా కాస్తాను అని అంటుంది తోడేలు. నమ్మిన గొల్లవాడు పశువులను తోడేలు వద్ద వదిలిపెట్టి ఇంటికెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చి చూసుకోగా మళ్ళీ మంద నుండి ఒక మేక తగ్గినట్టు గమనిస్తాడు. తోడేలుని మేక గురించి అడుగగా, మళ్ళీ పులి వచ్చి మేకను ఎత్తుకెళ్ళింది, నేను ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాను అని బాధపడుతూ చెబుతుంది. ఈసారి తోడేలు మాటలపై గొల్లవాడికి అనుమానం కలుగుతుంది. అసలు ఈ తోడేలు ఏం చేస్తుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. మరునాడు తోడేలుతో, నేను చాలా ముఖ్యమైన పని మీద పొరుగురు వెళ్తున్నాను, నేను వచ్చే వరకు పశువులకు కాపలాగా ఉండు అని అంటాడు గొల్లవాడు. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, పశువులను నేను చూసుకుంటాను అని అంటుంది తోడేలు. గొల్లవాడు పొరుగురు వెళ్లకుండా చెట్టు చాటునే ఉండి తోడేలును గమనిస్తూ ఉంటాడు. తాను అనుమానించినట్టుగానే తోడేలు మెల్లిగా ఒక మేకను లాక్కొని పక్కకు తీసుకెళ్లి చంపబోతుంది. గొల్లవాడు వెంటనే చెట్టుచాటు నుండి బయటకు వచ్చి, కష్టంలో ఉన్న నిన్ను కాపాడి తిండి పెట్టిన నేను నిన్ను నమ్మి పశువులని అప్పగిస్తే వాటిని నువ్వే చంపి తిని పులి మీదకు తోశావు. మంచిదానిలా నటిస్తూ నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అని గొల్లవాడు తోడేలుని చంపేస్తాడు. మనం ఎంత మేలు చేసినా దుర్మార్గులు వారి నైజం మార్చుకోరని తెలుసుకుంటాడు గొల్లవాడు.